నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిన్న శంకరంపేట మండలం కామారం తండా గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ నాయక్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సేవలాల్ దేవాలయంలో పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోహన్ నాయక్ మాట్లాడుతూ సర్పంచ్ అవ్వగానే సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం కొనసాగిస్తానని, గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. మైనంపల్లి హనుమంతరావు మోహన్ నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ మండల నాయకులు, జెడ్పీటీసీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోహన్ నాయక్ ముందుకు తీసుకెళ్లే మా సోదరులు రాజిరెడ్డి గారు, మోహన్ నాయక్ గారు, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకేట నిమిషంలో పూర్తి చేస్తాను. నా కామారం తాండా కుటుంబ సభ్యులకు, నా ప్రియమైన సోదర సోదరిమణులకు, పెద్దలకు, తండ్రి సమానులకు, తమ్ముళ్లకు అందరికి కూడా పేరు అన్ని కూడా ఇంకా 3 ఏళ్ళు గడువు ఉంది. 3 ఏళ్ళు అన్ని పూర్తి చేస్తాం. మేము ఇతరుల గురించి మాట్లాడదలుచుకోలే. మేమేం చేస్తాం, ఏం చేయబోతాం చెప్తా ఉన్నా. 10 సంవత్సరాల వాళ్ళు ఇండ్లు ఇస్తా అన్నారు. అది మీకు తెలిసి ఎన్ని ఇచ్చిండ్రో. ఇప్పుడు ఎన్ని ఇండ్లు వచ్చినాయి మనకి ఇక్కడ? 13 ఇండ్లు వచ్చినాయి. ఇంకెన్ని కావాలా? రెండో విడతలకు కొన్ని ఇస్తాం. పూర్తిగా 5 సంవత్సరాలు అందరికి కూడా ఇండ్లు ఇస్తామని చెప్పి మరోసారి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కత్తెరకు మేము చేసినాం. మన కత్తెర గుర్తు భారీ మెజార్టీతో మనం గెలిపించిన మనస్ఫూర్తిగా కోరవచ్చు. ఉద్యోగంతో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు మైనంపల్లి రోహిత్ అన్న ఎమ్మెల్యే గెలుచున్నది. మిర్జాపల్లి టు కామారం తాండా डामर रोड 2 किलोमीटर శాంక్షన్ వేగించా काम झाला होता. ఉద్యోగ కొత్త గ్రామ పంచాయతీ 20 లక్షల కొత్త గ్రామ పంచాయతీ శాంక్షన్ వేచే సేన్ मालम विषय उज्जैन गायकवाड़ आपण 10 लाख रोड घालायचा. गोप्यातांडा दी रोड आहे. శివలాల గుడి एक रोड హనుమంతనారి ఆశీర్వాదంతో ఈ తాండాను మంచి అభివృద్ధిని తీసుకెళ్తానని చెప్పి ఈ మనస్ఫూర్తిగా ఈ శివలాల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జై హింద్. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్, జన్నారం మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఖానాపూర్ మండలంలో 25 గ్రామ పంచాయతీలలో 20, పెంబి 24లో 20, దస్తూరాబాద్ 13లో 12, కడెం 29లో 29, జన్నారం 29లో 27 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు జరిగే ఎన్నికలను ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఓటర్ భయభ్రాంతులు లేకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచనలిచ్చారు. ఆరో స్టేజ్ 2 ఎంతమంది ఉన్నారు? వేర్ ఆర్ దే? హ్యాండ్ రేస్ చేయండి ఒకసారి. ఆరో స్టేజ్ 2. ఓకే, రైట్. పిఓస్ ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. ఓపీఓస్? ఓకే, మీ అందరూ టీం వారీగా కూర్చున్నారు అనుకుంటా. ఎస్. సో 4-5 సింపుల్ థింగ్స్. అంటే మటీరియల్స్ అవన్నీ ప్యాక్ చేసి, కవర్స్ అవన్నీ ప్రాపర్గా చేసి, ఆరో స్టేజ్ 2 ద్వారా మీరు మూవ్మెంట్ చేయాలి. మీకు ఆల్రెడీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యు ఆల్ ఆర్ ప్రిపేర్డ్. మన ద్వారా సర్క్యులర్స్, మెసేజెస్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. బట్ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలక్షన్స్లో రూల్స్ అండ్ పేషెన్స్, ఇది 2 చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది 2 మీరు ఫాలో చేయండి. యూ హ్యావ్ అ గుడ్ టీమ్ హియర్. అందరికీ టీం ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్ that you will do a free and fair election. Yes or no? Okay, good. SP గారితో మాట్లాడడానికి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని నందిగామ గ్రామ పంచాయతీలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా కూతురు రవీందర్ బలపరిచి నిలబడ్డారు. వినూత్నమైన ప్రచారంలో ఆమె గ్రామ సమస్యలను బాండ్ పేపర్పై రాసి ఇంటింటికి చేరుతూ ప్రజలకు పరిష్కార హామీ ఇచ్చారు. సమస్యలు తీర్చకపోతే 2 సంవత్సరాల తర్వాత రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలతో సాన్నిధ్యంగా ఉండి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి కట్టుబడి ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు బైండ్ల కుమార్, మండల అధ్యక్షులు వీరేశం, గ్రామస్తులు పాల్గొన్నారు. కూతురు రవీందర్, నేను బీజేపీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచాను. ఛత్రపతి శివాజీ ఆశయాలతో, నరేంద్ర మోడీ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాము. నాణ్యమైన విద్యను, క్రీడా ప్రాంగణం, అంగన్వాడీ అభివృద్ధికి పాటుపడతాను. అలాగే యువతకు ఒక గ్రంథాలయం, క్రీడా ప్రాంగణం, వాళ్ళకు ఉపాధికి కావాల్సిన నిధులు ఏమైనా ఉంటే సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాను. చెట్లు నాటడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఒక్క అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుపైన ఓటేస్తారని కోరుకుంటున్నాను. నాది మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో 2 సంవత్సరాల్లో చేయని ఎడల రాజీనామా చేసి నా అంతలో నేను స్వచ్ఛందంగా వెళ్ళిపోతాను. గెలిచిన 2 ఏళ్లలో ఈ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని పూర్తి చేస్తాను. చెయ్యని ఎడల నేను రాజీనామా చేస్తాను, స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాను. నందిగమ్మ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన సర్పంచ్ అభ్యర్థి కూతురు రవీందర్ గారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వచ్చి ఇంటింట ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మా సర్పంచ్ అభ్యర్థి నందిగమ్మ గ్రామ ప్రజలకు ఒకే ఒకటి సవాల్ చేస్తూ ఉన్నాడు. నన్ను ఇచ్చి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి నందిగమ్మ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. నిస్వార్థంతో పనిచేసే వ్యక్తికి అవకాశం ఇస్తే గ్రామం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రామాయంపేట మండల కేంద్రంలోని దౌలతాబాద్ క్రాస్ రోడ్ వద్ద మద్యం తరలిస్తున్న ఓ కారును ఎఫ్ఎస్టీ టీం అధికారులు పట్టుకున్నారు. అమృత బార్ నుండి చల్మెడ గ్రామానికి తరలిస్తున్న సుమారు ₹1,00,000 విలువైన 480 క్వార్టర్ల సీసార్లు వాహనం సీజ్ చేశారు. జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు జుల్ఫికర్ అలీ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎస్ఐ బాలరాజు కేసు నమోదు చేసి ఎక్సైజ్ అధికారులకు బదిలీ చేశారు. పెద్ద మొత్తంలో మద్యం విక్రయించిన అమృత బార్పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. భాస్కర్ గారు లాస్ట్ కాల్ రికార్డు తీసుకుంటారు. ఒకసారి వీడియో తీసుకుంటారు. అమీన్పూర్ పటాన్చెరు నియోజకవర్గంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రేమలో ఉన్న కూతురి లవర్ను తల్లి ఇంటికి పిలిచి బ్యాట్తో కొట్టి హత్య చేసింది. సాయి బీటెక్ చదువుతున్నప్పుడు శ్రీజ డిగ్రీ చదువుతుంది. వీరిద్దరూ 10వ తరగతి నుంచే ప్రేమలో ఉన్నారు. చిన్నతనంలోనే సాయి తల్లిదండ్రులు చనిపోయి బాగోగులు పెదనాన్న వెంకటేశ్వరరావు చూసుకుంటున్నాడు. శ్రీజ తల్లి సిరి హరిప్రసాద్తో లివింగ్ రిలేషన్లో ఉండగా కూతురు ఫోన్ ద్వారా సాయిని రప్పించి ఇంటికి పిలిచి దాడి చేసింది.
నా పేరు కాకన వెంకటేశ్వరరావు అండి. మా తమ్ముడు కొడుకుది హత్య జరిగింది. వాళ్ళ ఉదయం తెలిసింది. వాడిని ఆడెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంటికి పిలిచి నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం కొట్టి బంధించి తెల్లవారుజామున ఏదో కొంచెం చిన్న శ్వాస ఇబ్బందులు వచ్చినాయని దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నుంచి బెటర్ సెంటర్ పోవాలంటే అక్కడ తీసుకెళ్లారంట. వాళ్ళు చెప్పడం ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు చనిపోయిన అబ్బాయిని తీసుకొచ్చారండి. ఇక్కడికి వచ్చేసరికి ఆ అబ్బాయి చనిపోయి ఉందని చెప్పారు. మరి వాళ్ళే ఆ అమ్మాయి తండ్రి ఎవరో ప్రేమిస్తున్నారని అంటున్నారు. ఆ వివరాలు అయితే కొంతగా ఏం తెలియదు, కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారనేది మా అనుమానం. దాని మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకోమని ఎస్ఐ గారికి రిక్వెస్ట్ చేస్తాను. ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. శివ వాళ్ళ క్లాసే తోటి స్నేహితుడిని. నేను కూడా శివాని అయితే దారుణంగా చంపడం జరిగిందని మాకు తెలిసింది. మరి వాళ్ళు చెప్పడం వరకు అయితే బ్యాట్ తోటి కొడితే ఇక చనిపోయాడని తెలిసింది. అందులో చాలా అప్పుడైతే మాకు ఎవరికి చెప్పలేడు అసలు పోతున్నాను అని కూడా. డైరెక్ట్ ఒక్కడు పోవడం అంటే అన్న ఇప్పుడు మా శివాకి బీటెక్ అయిపోయినాక కొంచెం కెరియర్ సెటిల్ అయినాక చేసుకుందాం అని ఉండే అబ్బాయిని ఇప్పుడు సడన్గా నన్ను పెళ్లి చేసుకో అంటే అబ్బాయికి ప్రెజర్ అనిపించదు. అమ్మ నాన్న కూడా ఎవరు లేరు. వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు. శివ అనేటోడు మా కాలేజే, నాకు జూనియర్. అయితే ఇట్లా లవ్ విషయంలో ఉన్నారని తెలిసింది. అయితే వాళ్ళ ఇంట్లో కొట్టడం కూడా జరిగింది. దాంతో వాడు 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ నరం కోసుకోవడం చేసిండు. అయితే మేమే డోర్ కొట్టేసి వాడిని కాపాడి నచ్చ చెప్పినాం. వద్దు ఇప్పుడు పెళ్ళేమో బ్యాట్తో కొడితే ఒక దెబ్బకి చచ్చిపోతాడు సార్. ఫుల్ టార్చర్ మార్క్స్ ఉన్నాయి సార్. అందులో వాళ్ళ డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉందట. అందులో అట్లా సర్వైవ్ చేద్దాం అని చెప్పేసి సైడ్ చేద్దామని చెప్పేసి ఈమె అంటే ఏమో ఈమె మీద వేసుకోవడం జరుగుతుందని నాకైతే అర్థమవుతుంది సార్. ఇట్లా ఎందుకంటే అట్లయినా సరే ఒక లేడీస్ అయినా వాళ్ళ ఫాదర్ అయినా సరే ఇద్దరు కొట్టినా కానీ ఇట్లా బ్యాట్తో కొడితే ఇట్లా స్టెప్ మార్క్స్ వస్తాయి. ఇట్లా గుచ్చడం మార్క్స్ అయితే రావు కదా సార్. అది స్క్రూ డ్రైవర్తో దేంతో ఇట్లా మొత్తం రిబ్స్ మొత్తం మీద గుచ్చడం జరిగింది సార్. ఒక అమ్మాయి నా పేరు కాకన వెంకటేశ్వరరావు అండి. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్లను కలిశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన పలు సమస్యలపై విజ్ఞప్తులు చేశారు. రైల్వే స్టేషన్లో పిట్ లైన్లు, రైళ్ల పొడిగింపు, వందే భారత్ రైళ్లు, అయ్యప్ప ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కోరగా మంత్రులు సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. NH 61, 63లో హై లెవెల్ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణం, గిరిజన ప్రాంతాల కోసం నిధులు మంజూరు చేయాలని కూడా హామీ ఇచ్చారు. ఎంపీ అరవింద్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. డిస్ట్రిక్ట్ ముందు ఉండాలి ఫస్ట్. ఖర్చులో కట్నాలు ఖర్చులు మహబూబాబాద్ జిల్లా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. మహబూబాబాద్, కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు, గూడూరు మండలాల్లో 146 గ్రామ పంచాయతీ, 1072 వార్డు స్థానాలకు ఓటింగ్ మొదలైంది. పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఓటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అనుమతిస్తున్నారు. మొదటిసారిగా నోటా ప్రవేశపెట్టగా చలి కారణంగా ఓటర్లు ఇళ్లలో పరిమితమయ్యారు. చలి తగ్గిన వెంటనే వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అధికారులు తెలిపారు. చిట్టి అవసరం చేయక స్వామికి కంపల్సరీ ఉండాలి. ఖచ్చితంగా
ఎర్రగొండపాలెం పట్టణంలో నూతన అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే సంవత్సరం 2026 జనవరి 1న ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేయబడుతున్నాయి. ఈ నెల పరిశీలనలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి, మండల నాయకులు, పంచాయతీ కార్యదర్శి రామసుబ్బయ్య పాల్గొన్నారు. నిర్మాణం సకాలంలో పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ విజయవంతంగా జరిగింది. స్వచ్ఛందంగా ప్రతి గ్రామంలో ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి సంతకాలు చేశారు. మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ నేతృత్వంలో సంతకాల పత్రాలు పార్టీ జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తరలించబడ్డాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునే హామీతో పాటు అభివృద్ధి, పనుల పర్యవేక్షణ, అవినీతి నిరావరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రతి దాని మీద మేము తోడగలని చెప్పి కూడా డిసైడ్ చేసుకున్నాం. మా అధ్యక్షుడు ఆదేశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రైవేట్ కాలేజీలని ఆపి కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈరోజు మేము జిల్లాకు పంపిస్తున్నాం. 15వ తారీఖు జగనన్న ఆఫీసు హెడ్ ఆఫీస్కి పోతుంది తాడేపల్లి. 17వ తారీఖు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అక్కడికి కూడా మేమందరం పోయి ఏదైతే ఈ విజయం 50,000 పైసలకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, ఇది మంచి కార్యక్రమం అని చెప్పి సంతకాలు పెడుతున్నాం. అది పాఠకష్టంగా అయింది. చాలా మంది తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడ ఒంగోలు బస్ స్టాండ్ అవతల కూర్చొని మా వాళ్ళు పిలుస్తున్నారు. అక్కడ టీడీపీ చాలా సంతకం కూడా వచ్చింది. ఈ విషయం చెప్తే అలా చెప్పిన తర్వాత సంతకాలు పెట్టిన కార్యక్రమం చాలా ఎక్కువ జరిగింది. జనకోసంతా వైసీపీ బిడ్డని చెప్పి టీడీపీలో కూడా గ్రామాలకు పోయినాక ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఎలక్షన్ చూస్తారండి. టీడీపీ వైసీపీ ఏదైనా ప్రతి కార్యక్రమం జరుగుతుంటే ప్రతి ఒక్కరు పరికాలు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆ నిజం మంచి పని అయితే చెప్పేసి సంతకాలు పెట్టుకునే సందర్భాలు చాలా చూసాను. సో ఇవన్నీ కూడా అక్షయంగా వైసీపీలు కాదు, టీడీపీ, జనసేన అందరూ పెట్టారు. ఎవరికైతే ఉపయోగం మాకు ఉందనుకున్నారో వాళ్ళందరూ సంతకాలు పెట్టారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు కూడా ప్రజలు తీసుకోవాలని మనం కోరుకుంటూ కష్టం వచ్చినా. ప్రకాశం జిల్లా కనిగిరిలో అమరావతి గ్రౌండ్స్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వైసీపీ నేతృత్వంలో ఘనంగా జరిగింది. ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీ గతంలో ప్రజలకు ఏం అందించిందో గుర్తు చేసి అభివృద్ధి పనుల్లో వైఫల్యం చూపిన అంశాలను విశ్లేషించారు. విద్యాలయాలు, గురుకుల పాఠశాలలను నిర్మించలేకపోయినా ప్రతిపక్షం ఇప్పుడు మెడికల్ కాలేజీల నిర్మాణంపై మాట్లాడడం ప్రజలకు అర్థం చేసుకోవాలని పార్టీ నేతలు పేర్కొన్నారు. కోటి సంతకాలు అనేది చేస్తూ ప్రజల తప్పుడు పెట్టించడాన్ని మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు కోటి సంతకాల సేకరణ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం
పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా లేని ఈ పార్టీ నాయకులు కోటి సంతకాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇచ్చి కొత్తగా మీరు చెప్పుకోదగింది. ఈరోజు మేము రాష్ట్రం ప్రభుత్వం 24లో ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు చూస్తే గుంటలమయం, చెరువులు చూస్తే నిన్న చెరువులు వర్షాలు పడితే మాకు గుండెల కాడ భయం పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక్క చెరువు కూడా తట్టడి మట్టి పాపన పోలేదు. నీళ్ళు వచ్చి ఈరోజు చెరువులు కట్టలు తెగిపోతే ప్రజలకు ఎంత ఇబ్బంది జరుగుతుందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు 24 గంటలు నిద్రపోకుండా సర్వేలైన్ చేసి మా కార్యకర్తలను అటు అధికారిని అలర్ట్ చేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన ప్రభుత్వం మాది. అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ఏదో మా కోటి సంతకాలైన పెన్ను పేపర్ తీసుకుని రూమ్లో కూర్చుండే కార్యక్రమం కాదు. ప్రజల్లోకి వెళ్ళండి. గత 5 సంవత్సరాలు మీరు చేసిందేంటి? లేదు మా ప్రభుత్వం తప్పుడు ఆలోచన ఏదో చేస్తుంటే రండి ప్రజల ముందుకు వెళ్ళి వారికి వివరించింది తప్ప ఇటువంటి బైక్ ర్యాలీలు లేకపోతే ఇంకో హంగామాలు చేస్తే ప్రజలు మేము నమ్ముతారనుకోమాకండి. 29లో తిరిగి చంద్రబాబు నాయుడు గారే మా ముఖ్యమంత్రి తెలియజేస్తూ సెలవు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ నూతన మిర్చి యార్డ్ త్వరలో ప్రారంభిస్తామని, పశ్చిమ ప్రాంతం వైకాపా హయాంలో అభివృద్ధి రహితంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పశ్చిమ ప్రకాశం అన్ని రంగాల్లో అభివృద్ధి పొందుతుందని, వెలుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, ప్రజల మద్దతుతో అభివృద్ధి పనులు వాస్తవంలో నెరవేరుతాయని హామీ ఇచ్చారు. కోసం మీరు ఏ రకంగా కష్టపడి మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదం ఇస్తే చాలు. జిల్లా కోసం మీరు ఏ రకంగా కష్టపడ్డామో మన అందరి కష్ట ఫలితం ఏ రకంగా వచ్చిందో ఈరోజు చూశారు. ఆ రోజు మీరు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. 63 రోజుల పాటు చేసినటువంటి ఉద్యమం. ఈ వర్గము ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాలు ఆ ఉద్యమంలో పాల్గొన్నాయి. అందరూ పాల్గొని మన ప్రాంత ప్రజల యొక్క గోడు మొత్తం ఆయనకు తెలియజేసి జిల్లా ఇవ్వమని ప్రాధేయపడి మన అందరి భవిష్యత్తు కోసం ఆయన దృష్టికి తీసుకొని పోతే ఆయన కూడా వాస్తవం తెలుసుకొని నిజమే కదా ఈ ప్రాంత ప్రజలు అడిగేటువంటి కోరిక సమంజసం కదా అని ఆ రోజు జిల్లా ఇస్తానని మాటిచ్చాడు. తండ్రి చనిపోయిన బాధ ఎట్టుందో తెలియదు. తండ్రి చనిపోతే కడప జిల్లా ప్రొద్దుటూరులో 3 సంవత్సరాల జష్మిక అరుదైన అక్యూట్ నెక్టైజింగ్ ఎన్కెఫలైటిస్ వ్యాధితో ప్రాణాపాయంలో ఉంది. హై ఫీవర్, అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించిన చిన్నారి వారాహి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ లోకేష్ కుమార్ బృందం ఆధ్వర్యంలో ఐసీయూలో 6 రోజుల హైరిస్క్ చికిత్స పొందింది. సాధారణంగా దీని కోలికాలం 6 నెలలుగా ఉండగా అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ ప్రోటోకాల్స్ వల్ల జష్మిక కేవలం 3 వారాల్లో కోలుకొని నవ్వుతూ ఇంటికి చేరింది. నా పేరు దివ్య. మేము ప్రొద్దుటూరులో ఉంటాము. మా పాప పేరు జష్మిక. మా పాపకి 1 వీక్ ఫీవర్ వచ్చింది. ఫస్ట్ మేము లోకల్ హాస్పిటల్లో చూపించాము. సో ఆ లోకల్ హాస్పిటల్లో చూపించినప్పుడు పాపకి ఫీవర్ తగ్గలేదు. తర్వాత ఇక్కడ పోషణ కాంపౌండ్స్లో ఉన్న పాపకి ట్రీట్మెంట్ చేయించుకొని పర్సనల్లీ నేను ఫీల్ అయ్యాను. సో అడ్వాన్స్డ్ కేర్ ట్రీట్మెంట్ అంతా వారాహి హాస్పిటల్లో దొరుకుతుంది. అండ్ ఫైనలీ ఐ రియల్లీ థ్యాంక్ యూ టు ద డాక్టర్ విసి లోకేష్ కుమార్ అండ్ డాక్టర్ శృతి మ్యామ్ and the whole team, the whole staff, nursing staff and administrative staff. Thank you. And first of all, I would like to congratulate the fighter, Jashmika. నిజంగా ఫైటర్ అండి తనైతే గానా. అండ్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ కూడా they're equally will bounded people చెప్పాలంటే. అంటే ఎంత కష్టం అంటే బేసికల్లీ తనకు వచ్చింది ఇట్స్ డెడ్లియస్ట్ డిసీజ్, లిటరలీ డెడ్లియస్ట్ డిసీజ్. ఎందుకంటే అక్యూట్ నెక్రోటైజింగ్ ఎన్కెఫలైటిస్ అంటాం. జనరల్లీ అది అంత సామాన్యంగా రాదు, కానీ దట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ లెవెల్ ఆఫ్ కేర్
and build certain affordable prices. That is the main priority. We have started this hospital here itself in our Produttur. So ఇక్కడ అన్ని రకాల పీరియాడిక్ ఎమర్జెన్సీస్ అండ్ నవజాత శిశువు ఎమర్జెన్సీస్ లైక్ న్యూరటల్ ఎమర్జెన్సీస్కి విల్ ప్రొవైడ్ కేర్. సో అవర్ మెయిన్ priority is mainly the child care and at that at affordable prices. Thank you. ఉంటాము. మా పాప పేరు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఉప్పర్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మాజీ సర్పంచ్ శ్రావణి చిన్న అంజప్ప గత సర్పంచ్ పదవిలో సీసీ రోడ్లు ఇతర అభివృద్ధి పనులను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ అధిక మెజారిటీతో గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుకు ఓటు వేస్తూ ప్రజల మద్దతును కోరుతూ శ్రావణి, రవీందర్ రెడ్డి, మారెప్ప కోళ్ల వెంకటప్ప తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఉప్పర్పల్లి గ్రామ పంచాయతీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి శ్రావణి చిన్నాంజప్ప. అయితే మేము ఇంతకి 5 సంవత్సరాల ముందు కూడా మేమే ఉన్నాం సర్పంచ్. మా ఊరు మంచిగా అభివృద్ధి చేసినాము. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ట్యాంక్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, ఊర్లో లైట్ స్తంభాలు గల్లీకి మన 45 స్తంభాలు వేసినాం ఇప్పటి వరకు. ఇదమా గుడి ముందర 240 టారాసుల మొరం వేసి మేము పెద్ద గుంత 4 ఫీట్ల లోతు గుంత ఉన్నది కూడా మేము భర్తీ చేసినాము. ఊరి అభివృద్ధికి మంచిగా చేసినాము. ఊరి జనాలు మొత్తం మళ్ళా కూడా మమ్మల్ని పెట్టిండ్రు. మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి వాళ్ళు చెప్పినందుకే మేము ముందుకు వచ్చినాము. లేదంటే మాకు అవసరం లేదు. మేము చేసిన అభివృద్ధి చూసే మాకు ఓట్లు వేస్తారని చెప్పి మాకు నమ్మకంతోన వాళ్ళు చెప్పినందుకు మేము నిలబడ్డాము. ఇప్పుడు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యిండు. ఊరికి ఉప్పర్పల్లికి ఏం పనులు కావాలన్నా నీవు ఇట్లా అడగంగానే, ఉప్పర్పల్లికి ఏం అవసరం అవి అడగంగానే ఇచ్చే మనకి మినిస్టర్ ఉన్నాడు. కాబట్టి ఉప్పర్పల్లి సస్యశ్యామలంగా మంచిగా డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతోనే గెలిపిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో వైసీపీ అధ్యక్షుడిగా శ్రీ గదల సన్యాసి నాయుడు బాధ్యతలు స్వీకరించారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యంగా నెల్లిమర్ల మండల హెడ్ క్వార్టర్లో నిర్వహించే ప్రతి కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు ఆదేశించే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో సన్నిగారి ప్రతిబద్ధత సంతోషాన్ని కలిగించిందని వైస్ ఎంపీపీ వైకుంఠం పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణతో నాయకత్వంలో ఎదగాలని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మన్ననలు పొందాలని కోరారు. పార్టీ విజన్ నాయకులు అనుబంధ సంస్థలన్నింటినీ కూడా మరి 4 మండలాల్లో మున్సిపాలిటీతో చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ స్థానిక డిప్యూటీ సభ్యుడు మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి గదల సన్యాసి నాయుడు గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో 10 మంది కుర్రోలు పెట్టి ఆ కుర్రవాళ్ళతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సకాలంలో ఒక 4 రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరిగింది. చేస్తే సుమారుగా 80,000 పాంప్లెట్లు వేయించాం. అవన్నీ కూడా సేకరించి అవన్నింటిని కూడా బాక్సుల్లో నెల్లిమర్ల మండలం చెందినటువంటి యువతంతా కూడా శ్రమించి ఈ అట్టపెట్టులన్నింటిని కూడా 1000 కట్టలు కట్టి 30 అట్టపెట్టు ద్వారా ఈ అట్ట బాక్సుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి గవర్నర్కి అందించాలని చెప్పినటువంటి ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరవనీయుడు మధ్య చంద్రసేన్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి మరి నెల్లిమర్ల మండలంలో ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా గ్యాదర్ చేసి మరి సన్యాసి నాయుడు గారు నేతృత్వంలో దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ డిజిటలైజ్ చేసి కంప్యూటర్ ప్రకారంగా చేసి ఇవన్నీ కూడా ల్యాప్టాప్ లో చేసి ఇవన్నీ కూడా పెన్ డ్రైవ్ చేసి మరి ప్రభుత్వానికి ఏదైతే మన పార్టీ అధ్యక్షుడు జరిగాడో వాళ్ళకి కూడా ఇది జరుగుతుందని చెప్పిన సందర్భంగా మనం చేస్తూ మరి మంచి ఆలోచన రావాలి. చంద్రబాబు నాయుడు బుద్ధి, పవన్ కళ్యాణ్ బుద్ధి, మంచి బుద్ధిని ఇవ్వాలి, ప్రసాదించాలి. దీనికి పార్టీ విజన్ నాయకులు అనుబంధ సంస్థలన్నింటినీ కూడా మరి 4 మండలాల్లో మున్సిపాలిటీతో చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ స్థానిక డిప్యూటీ సభ్యుడు మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి గదల సన్యాసి నాయుడు గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో 10 మంది కుర్రోలు పెట్టి ఏటికొప్పాక హస్త కళాకారుడు గొర్సు సంతోష్ కుమార్ రూపొందించిన బొమ్మల కొలువు బొమ్మ తయారీ అవార్డుకు ఎంపికైంది. ఈ బొమ్మలో 84 బొమ్మలను ఒకే కొలువులో ప్రతిబింబిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిఫలింపజేశారు.
రిపబ్లిక్ డే సందర్భంగా సంతోష్ కుమార్ రూపొందించిన శకటానికి 3వ బహుమతి లభించడం విశేషం. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన్ను అభినందిస్తూ హస్తకళకు ప్రతిభను గుర్తించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. నిజంగా ఈ 1.5 year లో